నమ్మేవానితో దేవుడు ఏదైనా చేయగలడు ప్రియులారా. హల్లెలూయా. అందుకని ఆయన దగ్గరికి వచ్చి అద్భుతం పొందిన ప్రతి ఒక్కరితో దేవుడు థ్యాంక్ యూ లార్డ్ అంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. హల్లెలూయా. యు రిసీవ్డ్ వెల్ బికాస్ యూ బిలీవ్డ్ వెల్. నువ్వు చక్కగా నమ్మావు, అందుకే నీకు ఇది జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఒంటరి వాడు 1000 మంది అవును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. దేవుని మాటను నమ్మగలిగి ఒక అడుగు ముందుకు వేశాడు అబ్రహాంని. అబ్రహాం వెళ్తున్నాడు రైట్. ఎలాగ వెళ్తున్నాడండి? ఎక్కడ వెళ్తున్నాడు? ఇంకా వెళ్తున్నాడు, ఏం జరగట్లేదు. ఇంకా వెళ్తున్నాడు, ఏం జరగట్లేదు. 100 సంవత్సరాలు అయిపోయిందంట. కానీ 100 సంవత్సరాలకి కూడా ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన గురించి దేవుణ్ణి నమ్మెను అని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అక్కడితో దేవుడు వదిలిపెట్టలేదు. తన కుమారుణ్ణి ఇవ్వమన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అంటే 120 సంవత్సరాలు అనుకోండి, 115 సంవత్సరాలు అనుకోండి. అప్పుడు మరలా దేవుడు తనని అడుగుతున్నాడు, నీ కొడుకుని నాకు ఇచ్చేయి అని అడిగితే రాత్రికి రాత్రి సర్దుకొని బయలుదేరాడంట. ఎక్కడికి? కొండ మీదకి. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆయన యాక్షన్ చేయట్లేదండి, కట్టేసి కత్తి దూసాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్. కత్తి దూసినంత వరకు దేవుడు ఆగాడు ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కత్తి దూసి ఇప్పుడు దేవుడు తన చేతిని పట్టుకున్నాడు, అప్పుడు ఆపమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎలా చేయగలిగాడంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎందుకు చేయగలిగాడంటే ఆయన మృతులను సైతం సజీవులుగా చేయగలడని నమ్మాడంట. అంటే తన అర్థం ఏంటంటే నా కొడుకు బూడిదైపోయినా మరలా తిరిగి లేపగలిగిన వాడు దేవుడు అని. హల్లెలూయా.